గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. నేను చూస్తూ ఉండగానే జీవితం కళ్ళ ముందు ఎక్కడి నుంచి ఎంత మారిపోయిందంటే ఒక్కోసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితులు అన్నమాట. నా చిన్నప్పుడు ఇంట్లో క్యాలెండర్ తగిలించి ఉండేదా, దాన్ని ఎప్పుడైనా వారాలు చూసుకోవడానికి, స్కూల్ పిల్లలైతే ఆదివారం ఎప్పుడో చూసుకోవడం కోసం, సెలవులు చూసుకోవడం కోసం, డేట్ చూసుకోవడం కోసము, వీటి కోసం మాత్రమే క్యాలెండర్లు ఎక్కువ వాడేవాళ్ళు, చూసేవాళ్ళు. ఏదో ఒక క్యాలెండర్ ఎవరో ఒక కాఫీ పొడి షాపు వాడో ఎవరో ఇచ్చేవారు, అది తెచ్చి ఇంట్లో తగిలించుకునేవారు. సంవత్సరం అంతా కూడా ఆ క్యాలెండర్ ఇంటిల్లి బాధ చూసుకునేవాళ్ళు. ఏదో డేట్స్, వారాలు, నెలలో పేపర్ మార్చుకోవడం ఇంతే. ఇప్పుడు ఎంత దారుణంగా తయారైందంటే పంచాంగాలు వాటికి సంబంధించిన పుస్తకాలు ఎవరో పంతులు గారుల దగ్గర ఉండేవన్నమాట. ఏదైనా మరి ఎప్పుడైనా ఇంట్లో అలాంటి అవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఆయనకి కబురు పెట్టేస్తే పంతులు గారు చెప్పేవాళ్ళు, ఈ తిథి బాగుంది పలానా రోజు చేసుకోండి అని. ఇంకంతే, ఒక ఆయన చెప్పగానే మరలా రెండో ఆయన కూడా అడుగుదాం, ఆయన ఈయన ఇద్దరు ఒకటే చెప్తే అప్పుడు చేద్దాం, ఇవి కూడా ఉండేవి కాదు. ఏదో ఊర్లో ఉన్న పంతులు గారిని అడిగేవాళ్ళు, ఆయన ఏదో ఒక మంచి రోజు చూసి పలానా రోజు చేసుకునేవాళ్ళు. ఆ రోజు చేసుకోవడం అంటే పొలాల్లో విత్తనాలు వేసుకోవడం కానివ్వండి, లేదంటే ఊర్లో ఎవరిదైనా పెళ్ళి కానివ్వండి, ఇలాంటి ఏదైనా శుభ కార్యాలకు మాత్రమే పంచాంగం వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు చూసి చెప్తే అది చేసేసేవాళ్ళు, జీవితాలు గడిచిపోయేవి. ఇప్పుడు ఎంత దారుణంగా తయారైందంటే మనిషికి ఒక పంచాంగం మడిచిపెట్టుకుంటున్నారు, ప్రతి దానికి చూసుకోవడం. ఎంత అన్యాయం అంటే ఇంట్లో ఒక బీరువా కొనాలి, ఒక సోఫా కొనాలి, ఒక మంచం కొనాలి, నా నక్షత్రం ప్రకారం, నా తిథి ప్రకారం, లేదంటే నా జన్మ నక్షత్రం ప్రకారం ఏ వారం మంచిది, ఎప్పుడంటే ఎప్పుడు మంచిది, ఏ నక్షత్రం మంచిది, ఎప్పుడు కొనాలి, ప్రతి దానికి కొత్త బట్టలు కొనుక్కోవడానికి, ఉద్యోగంలో చేరడానికి, ఇంటర్వ్యూలకు పోవడానికి, కొత్త బట్టలు వేసుకోవడానికి, పెళ్లి చూపులకు పోవడానికి, ఏదైనా చిన్న ఫంక్షన్స్ లాంటివి చేసుకోవడానికి, ప్రయాణము చేయడానికి, ప్రతి దానికి కూడా ముహూర్తం చూడాలి అనేసి ఇప్పుడు అసలు పంతులు గారితో కూడా పనిలేదు, ఆయన్ని పక్కన పెట్టేశారు. వీళ్ళే సొంత ముహూర్తాలు తెగ చూసేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మామూలే సోషల్ మీడియానే కారణం. సోషల్ మీడియాలో ఈ ముహూర్తం మంచిది కాదు, అది దుర్ముహూర్తం, ఇది ఏది అని చెప్పిన వీడియోలు చూసి అసలు ముహూర్తాలు చూసుకోవాలి, ఎలా ఏమిటనేది వీళ్ళే బాగా ప్రాక్టీస్ అయిపోయారు. వీళ్ళే పెద్ద పంచాంగాన్ని ఇంట్లో కొనుక్కొచ్చుకొని పెట్టుకొని మరి తెగ చూసుకున్న దగ్గర నుండి మళ్ళీ సంతోషము సుఖము ఉంటుందంటే అది ఉండదు. మనం గొయ్యి తవ్వుకున్న కొద్దీ ఎప్పుడు సుఖం ఉండదండి మనకు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. కొంతవరకు అమాయకత్వము, కొంతవరకు తెలియకపోవడమే జీవితంలో ప్రశాంతంగా ఉండటానికి కారణాలు అవుతాయి. తెలిసిన దగ్గర నుండి ఏదైనా తెలిసేదో భగవంతుడి గురించి ఆధ్యాత్మిక సాధనలో భాగమైతే అది కాదు. ఎలాంటివి ముహూర్తాలు, ఈ రోజు వర్జ్యం, ఈ టైం వరకు, అయ్యే బాబోయ్ ఇవాళ దుర్ముహూర్తం, ఈ టైం వరకు, అయ్యే బాబోయ్ యమగండం అంట, ఈ టైం వరకు, అయ్యే బాబోయ్. ప్రతిరోజు మన బతుకుల్లో అడుగడుగునా యమగండాలే. ఈ పంచాంగాలు ముహూర్తాలు చుట్టం బాగా ఈ పిచ్చి పెరిగిపోయిన తర్వాత ఈ పిచ్చులన్నీ మన తెలుగు వాళ్ళ పిచ్చులు కాక మళ్ళా రాహుకాలాల పిచ్చి. అది ఎవరిది రాహుకాలము? తమిళ వాళ్ళది. అసలు రాహుకాలానికి ఆంధ్రులకి సంబంధమే లేదు. ఎందుకంటే ఆంధ్రులు వాడేది చాంద్రమానం క్యాలెండర్, తమిళులు వాడేది సౌరమానం క్యాలెండర్. ఈ రాహుకాలము అనేది ఎవరికి వర్తిస్తుందంటే సౌరమానం క్యాలెండర్ వాడే వాళ్ళకి, సౌరమానం ప్రకారము గతులు ఎవరికైతే ఉంటాయో పంచాంగము వాళ్ళకి రాహుకాలం వర్తిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు వాడేది చాంద్రమానం క్యాలెండర్. చాంద్రమానం వాళ్ళకి అసలు రాహుకాలం వర్తించదు. అయినా సరే ఆ పిచ్చి నిదానంగా అలా చిత్తూరు జిల్లా మీద నుండి తమిళనాడు అలా తిరుపతి మీద నుండి పడేసేసి రాయలసీమ వ్యాపించి, తర్వాత మా విజయవాడ గుంటూరు అంతా వ్యాపించి, ఆ తర్వాత గోదావరి జిల్లాలో వ్యాపించి, ఉత్తరాంధ్ర వరకు వ్యాపించి, ఇటు తెలంగాణ కూడా వ్యాపించి, మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనాలు రాహుకాలం అంటే భయపడిపోవడం మొదలుపెట్టారు. ఈ చెప్పే యూట్యూబర్లు కూడా కాస్త చెప్పాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉండాలి కదా. రాహుకాలం అనేది మంది కాదు నాయన. తమిళ వాళ్ళు సౌరమానం పాటించేవాళ్ళు అది పాటించుకుంటారు, మనం చాంద్రమానం పాటించేవాళ్ళం, మనకి రాహుకాలంతో ఏ సంబంధము లేదు. కాబట్టి దాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండండి, పట్టించుకోకండి. అసలు రాహుకాలం అనే టైం చూడాల్సిన అవసరం కానీ దానికి సంబంధించిన నియమాలు పాటించాల్సిన అక్కర కానీ మనకి లేదు అని చెప్పేవాడు ఒకడు ఉంటాడేమో అని చూస్తా. అబ్బే చెప్పరు సరికదా. తెలుగు వాళ్ళ క్యాలెండర్లో కూడా రాహుకాలం ఈ టైం నుండి ఈ టైం వరకు అని రాస్తున్నారు.
రాసుంటే తెలుగు వాళ్ళు పాటించక ఏం చేస్తారండి? ఎందుకు రాస్తారండి తెలుగు క్యాలెండర్లో రాహుకాలం గురించి? చాంద్రమానం పాటించే వారికి రాహుకాలంతో ఏ సంబంధం ఉందని చాంద్రమానం క్యాలెండర్లో రాహుకాలం ఈ టైం వరకు అని రాసేస్తారు. అంటే జనాల భయాలు మీకు వ్యాపారం, జనాల ఉత్సాహం మీకు వ్యాపారం. ఈ మధ్యకాలంలో క్యాలెండర్లో చూసుకుంటే వారాహి నవరాత్రులు ఈ తారీఖు నుండి ఈ తారీఖు వరకు. ఇంతకుముందు క్యాలెండర్లో ఉన్నాయా వారాహి నవరాత్రుల గురించి? క్యాలెండర్లలో ఏదో ఒక వెర్రి జనాలకి ఇంజెక్ట్ చేశాడు సోషల్ మీడియా మాధ్యమంగా. జనాలు దానికి అలవాటు పడిపోయేసేసి భయపడటం, బానిసలు అయిపోవటం. ఆ తర్వాత ఇదే ఇక్కడ కట్టుబాటు, తెలుగువారి సాంప్రదాయము అని చెప్పి తెలుగు వాళ్ళ క్యాలెండర్లో, చాంద్రమాన క్యాలెండర్లో సౌరమానం వాళ్ళ మొత్తం కూడా తీసుకొచ్చి టైంతో సహా రాయటం. మన వాళ్ళు ఏమిటని లేకుండా క్యాలెండర్లో రాసింది కాబట్టి ఇంకా అది అలాగే కళ్ళు మూసుకుని ఫాలో అయిపోయి భయపడపడం. అమ్మ మధ్యాహ్నం 2 నుండి 3 వరకు రాహుకాలం, మనం ఏమీ చేయకూడదు, వింటారు ఈ ఫోన్ ఎత్తకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఆ టైంలో ఏమీ కొనుక్కోకూడదు, ఆ టైంలో ప్రఖ్యాత వ్యక్తుల్ని కలవకూడదు, ఆ టైంలో ఇంకేమీ చేయకూడదు, అన్నము తినకూడదు, కూర వండుకోకూడదు, ఏం చేసినా కూడా కలిసి రాదు, ఏమీ చేయకూడదు. మరి ఏం చేయాలి? రాహుకాలం గంట సేపు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చోవాలి, టీవీలు చూసుకుంటూ కూర్చోవాలి. అలాగే ఏదో ఒక రకంగా గంట మనము కాలక్షేపం చేసేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన పనులు మనం చూసుకోవాలి. అలాగే రాహుకాలాన్ని నమ్మేవాళ్ళు రోజుకు 1 గంట వృధా చేయడం. జీవితంలో ఎన్ని గంటలు రాహుకాలం పేరుతో వృధాగా గడిచిపోతాయని ఆలోచన చేసుకోండి ఒకసారి. ఆ తర్వాత మన ప్రఖ్యాత యూట్యూబర్లకు అందరూ రాహుకాలం రోజు విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో నిమ్మకాయ డప్పుల్లో దీపాలు పెట్టాలి. రాహుకాలం రోజు వారాహి గుళ్ళో కంద తీసేసి దాంట్లో కంద దీపాలు పెట్టాలి. రాహుకాలం టైంకి ప్రత్యేక అమ్మవారి గుళ్ళు ఉల్లిపాయ దీపాలు పెట్టాలి. మొదలు పెట్టేస్తారు. అలా పెడితే అద్భుత ఫలితాలు వస్తాయి. అలా పెడితే గ్రహ దోషాలు, పీడలు, పిండాకూట్లు పోతాయి. అదే చెప్పాల్సింది. ఎవరో ఒకరు కొన్ని మూఢ విశ్వాసాలు ఎక్కిస్తే అయ్యా చంద్రమానం క్యాలెండర్కి దీనికి సంబంధం లేదు కాబట్టి పట్టించుకోకండి అని జనాలను ఎడ్యుకేట్ చేయడం పక్కన పెట్టేసి వీళ్ళు ఇంకా మహామేధావులు, ఇంకా ఆ టైంలో మీరు ఈ పూజలు చేయండి, ఆ టైంలో మీరు ఆ గుడికి వెళ్ళండి, ఆ టైంకి మీరు నిమ్మకాయల్లో దీపాలు పెట్టండి, ఆ టైంకి మీరు ఆవకాయలో దీపాలు పెట్టండి. ముహూర్తాల పేరుతో అతి చేష్టలు పెరిగిపోతున్నాయి. బాగా చదువుకున్న పిల్లలు, బాగా చదువుకున్న వాళ్ళు మొత్తం తెల్లారు లేస్తే పంచాంగాలు తీసుకోవడము, ఈ టైం నుండి ఈ టైం వరకు గండం అంట, ఈ టైం నుండి ఈ టైం వరకు దుర్ముహూర్తం, ఈ టైం నుండి ఈ టైం వరకు వర్షం, ఈ టైం నుండి ఈ టైం వరకు రాహుకాలం. ఇక నీకు ఎన్ని కట్ చేసుకుంటే క్యాలెండర్లో మిగిలింది ఏమిట్రా? అదేదో మిగిలినా కూడా మరలా ఏదన్నా జన్మ నక్షత్రానికి తేడాగా ఉంది, నేను చేయకూడదు ఈ పని, దట్స్ ఇట్. ప్రతి దానికి ముహూర్తాలు. కొత్త వస్తువు కొనాలన్నా ముహూర్తం, అది డోర్ డెలివరీ రావాలన్నా ముహూర్తం. ఏ కొరియర్ వాడు, అమెజాన్ వాడు డోర్ డెలివరీ ఇవ్వడానికి ఒక వస్తువు తీసుకొచ్చిన వేళకి రాహుకాలం ఉంటే నువ్వు మళ్ళా రా అని కూడా చెప్తున్నారండి. ఆ పిల్లవాడు డోర్ డెలివరీ చేసుకునే బాయ్ ఆ సంపాదన కోసం ఎండలో ఎన్నిసార్లు తిరుగుతాడు మీ ఇంటికి? మరలారా, ఇప్పుడు మంచిది కదా, రాహుకాలంలో తీసుకోకూడదు, డెలివరీ తీసుకోకూడదు. ఇప్పుడు ఓటీపీ చెప్పను నేను, మరలారాను 4 గంటల పైన రా, ఓసోరామని ఏడుపు మొహం వేసుకొని మళ్ళా వాడు వెళ్ళిపోవటం. మళ్ళీ 4 గంటల పైన నీ కొరియర్ ఇవ్వడానికి మళ్ళీ మీ పేటకు రావాలి. ఈ పిచ్చి ఇళ్ళకి మహిళలకి ఎక్కువగా ఉంటే భర్తలను వేధించు తింటాం. ఈ ముహూర్తంలో ఇది చేయకూడదు, ఈ ముహూర్తంలో నువ్వు వెళ్ళకూడదు, ఈ ముహూర్తంలో నువ్వు చేయకూడదు. ఈ పిచ్చి మగవాళ్ళు ఎక్కువగా ఉంటే ఇంట్లో మిగతా వాళ్ళని వేపుకు తినడం. ఎప్పుడు చూడాలి ముహూర్తాలు అంటే ఎప్పుడో ఏవో కొన్ని కార్యాలు తలపెడతాం, శుభ అశుభ కార్యాలు ఎప్పుడో ఏవో ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. వాటికి కాస్త పంతులు గారిని పిలిచి ఇది ఈ పరిస్థితి అంటే వాళ్ళు ఏదో ఒకటి తేల్చేసి డేట్ పక్కి చేసి చెప్పేస్తారు. అప్పుడేదో అది చేసామా ఊరుకున్నామా అంటున్నారు. మిగతా అప్పుడు చక్కగా మన కర్మ మనం ఆచరించాలి, ఉత్సాహంగా భగవత్ సేవగా భావించి ధరబద్ధంగా మన పనులు మనం చేసుకుంటూ పోవాలి. రేంబవళ్ళు ముహూర్తాలు చూసి ప్రయాణాలు ఆపుకోవటం, ముహూర్తాలు చూసి పనులు ఆపుకోవడం, ముహూర్తాలు చూసి ఎదుటి వాళ్ళని అదే పాటించుకొని పీడించుకు తింటాం. ఇంట్లో మనశ్శాంతి ఉండదు, వీళ్ళ మనసుకు మనశ్శాంతి ఉండదు. మారాలండి. హిందువుల కుటుంబాలు బాగుపడాలి, హిందూ సమాజం బాగుపడాలి, ధర్మం పటిష్టంగా ఉండాలి. మనుషులు మూఢనమ్మకాలు వదిలేసి ఎంతో కొంత జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా మార్పు అవసరం. సమాజం మారి తీరాలి, మారాలి, మారతారు, మారే విధంగా ఆలోచనలు చేస్తారు అనే ఉద్దేశంతో గోవింద సేవ చరణ మాధ్యమంగా నేను విధంగా అవేర్నెస్ అవేకిన్ వీడియోస్ చేస్తుంది. అది అనర్థాలకు మూలము, అది సర్వత్రా వర్చేత్ అని శాస్త్రమే చెప్తుంది. ముహూర్తాలని అవని ఇవన్నీ ప్రతిరోజు క్యాలెండర్లో చూసి మీరు మీ లైఫ్, మీ ఆరోగ్యము, మీ మనసు నాశనం చేసుకోవడం కాకుండా ఇంట్లో వాళ్ళని, మీతో ఉన్న వాళ్ళని కూడా పీకు తినటం మానేయండి. ప్రశాంతంగా ఉండండి. జరుగుతాయి. మనం ఆపితే ఆగేవేమీ లేదు. మనము
కాదు కూడదు అంటే ఆగేది లేదు, మనం కావాలనుకుంటే వచ్చేవి లేదు. జరుగుతాయి. మన ప్రయత్నము, మన కర్తవ్యం, మన ధర్మం తప్పకుండా ఉత్సాహ లోపం లేకుండా, ప్రయత్న లోపం లేకుండా చక్కగా చేయాలి. భగవత్ సేవగా చేయాలి, భగవంతుడికి అర్పించాలి. భగవద్గీత ఇంతవరకే చెప్తుంది. ఇంతకు మించిన వెర్రి వేషాలు మొత్తము అనర్థాన్ని తీసుకొస్తాయి హిందూ సమాజానికి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.